కీన్వా కాబూలీ చనా సాలెడ్. కీన్వా అందరికీ తెలుసు, ఇప్పుడు చాలా మంది కీన్వాకి షిఫ్ట్ అయిపోయారు. అంటే మిల్లెట్స్, కీన్వా అన్నానికి బదులుగా. మరి కీన్వా కాంబినేషన్లో కాబూలీ చనాతో మనం ఒక సాలెడ్ తయారు చేసుకోబోతున్నాం. సో వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వాళ్లకు డెఫినెట్గా ఈ సాలెడ్ చాలా చాలా నచ్చుతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీన్వా 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా 1, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, ఎర్ర క్యాప్సికం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, లవంగాలు 3, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1/2 టేబుల్ స్పూన్. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ దీన్ని ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, కీన్వా అంటే చాలా మందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అదేంటి కీన్వా అంటుంది అనుకుంటున్నారు. కీన్వా, క్వినోవా రకరకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారండి. నేను కూడా మొదట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, అసలు ఏది కరెక్ట్ అని చెప్పి. సో 2 కరెక్టే అని చెప్పి తర్వాత తెలిసింది. అందుకేంటంటే ఇది క్వినోవా అనుకోవచ్చు, మీరు కీన్వా అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. దాంతో ఒక సాలెడ్ అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు క్వినోవా అనేది చాలా చాలా అంటే మనకు వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు, మంచి ఫైబర్ కావాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీ డైట్లో వారానికి 3 సార్లు 100% మీరు కీన్వాని స్టార్ట్ చేయాలి. ఈ రోజు వరకు స్టార్ట్ చేసి ఉండకపోతే, ఎందుకంటే ఇందులో మనకు ఫైబరు, మెగ్నీషియం, ఐరన్, జింక్, మినరల్స్ ఇవన్నీ చాలా చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి ఓవరాల్ హెల్త్కి చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది. సో హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఏంటి అంటే కీన్వాని రెగ్యులర్గా పెడుతూ ఉండండి. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపం ఏమీ తెలియకపోతే గనక చక్కగా కీన్వాని ఉడికిచ్చేసుకొని మనం ఇంట్లో చేసుకునేటువంటి కూరలు, పప్పులు అవన్నీ కూడా వేసుకొని పెట్టచ్చు. ఇది మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. చాలా చాలా అంటే మనకు బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి, షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. తర్వాత కీన్వా వల్ల మనకు హెడ్ఏక్స్ అనేవి జనరల్గా రాకుండా ఉంటాయి, ఉన్నవి కూడా తగ్గుతాయి. అలా ఓవరాల్గా మనకు చెప్పాలి అంటే కీన్వా హెల్త్కి చాలా మంచిది. సో ఈరోజు కీన్వాతో పాటు మనం కాబూలీ చనా కూడా తీసుకుంటున్నాం. మంచి ప్రోటీన్, తర్వాత మంచి జింక్, ఐరన్, మంచి హెల్తీ కాంపోనెంట్ అనమాట అది. అలాగే చెర్రీ టొమాటోస్ తీసుకున్నామండి, చిన్నవి. అంటే నార్మల్ టొమాటో కన్నా కూడా ఇటువంటి సాలెడ్లో చెర్రీ టొమాటోస్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో లేదు అంటే మీరు మామూలు టొమాటోస్ వాడుకోవచ్చు, బట్ ట్రై టు గెట్ చెర్రీ టొమాటోస్. ఆ తర్వాత ఇక మిగతావన్నీ కూడా చాలా నార్మల్గా మనకు ఇంట్లో ఉండేవే, సాధారణంగా మనం సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోయేవి. సో మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ముందుగా సాలెడ్ కాబట్టి మనం చక్కగా ఆలివ్ ఆయిల్తో మొదలు పెట్టేస్తున్నాము. ఆలివ్ ఆయిల్ని చాలామంది ఓన్లీ ఇలా డ్రెస్సింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి, కుక్ చేయకూడదు అంటారు. అది 100% రైట్ ఏమో అనిపిస్తుంది. కాకపోతే కుకింగ్ ఆలివ్ ఆయిల్ కూడా వేరే ఒకటి ఉంటుంది, అది మేబీ దాంతో కుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే జనరల్లీ ఏంటి అంటే సాలెడ్ మీద పైన వేసుకోవడానికి, లేకపోతే ఇలా డ్రెస్సింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఓకే, ముందుగా 2 లవంగాలు, 2 లేదా 3 లవంగాలు ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఆరిగానో, ఇది ఒకసారి వేసుకొని కలిపేసుకున్నాక ఇందులో కాస్త మిరియాల పొడి, ఇది కూడా చూసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా కారం తీసుకోవాలి. ఓకే, ఇలా లెమన్ స్క్వీజర్లో మనం చక్కగా ఒక 1/2 నిమ్మకాయ తీసుకుని, 1/2 లేదా 1 అయినా పర్వాలేదు, నిమ్మరసం తీసేసుకున్నాం. ఇది అసలైన టేస్ట్ అంటే ఇందులోనే ఉంటుంది. సాలెడ్కి ఎప్పుడూ కూడా నిమ్మరసం రుచి అనేది 100% యాడ్ అవ్వాలి. అది యాడ్ అయితేనే దానికి పూర్తి ఒక పరిపూర్ణమైన టేస్ట్ అంటాం కదా, అలా అన్నమాట. ఇందులో కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. సాలెడ్ కాబట్టి మరి ఎక్కువగా మనము ఉప్పులు అవి వేయనక్కర్లేదు. సో ఎప్పుడూ కూడా ఒకవేళ ఉప్పు తక్కువ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే చాలా మంది టేబుల్ సాల్ట్ వేసుకుంటూ ఉంటారు పైన. టేబుల్ సాల్ట్ అనేది ఎప్పుడూ కూడా మోర్ సాల్ట్ ఇంటేక్ మనకి వెళ్ళినట్టు అవుతుంది అనమాట. అందుకే ఏంటంటే ఎప్పుడూ కూడా కుక్ చేసిన సాల్ట్ ఎంత ఉంటే దాంతో అడ్జస్ట్ అవ్వడమే బెటర్, పైన నుంచి టేబుల్ సాల్ట్ వేసుకోవడం కన్నా కూడా. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా, సో మోర్ సాల్ట్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఎప్పుడైనా ఇన్ ద ఫ్యూచర్కి కూడా మనకు మంచిది కాదు కాబట్టి. సో అందుకే ఏంటి అంటే ముఖ్యంగా సాలెడ్స్లో మనము సాధ్యమైనంత వరకు కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటేనే బెటర్.
ఇలా చక్కగా మనము డ్రెస్సింగ్ రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా లైన్గా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా నేను ఉల్లికాడలు వేస్తున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత ఇదిగోండి చక్కగా కట్ చేసుకున్న చెర్రీ టొమాటోస్, ఇది ఒకసారి కలుపుకుందాం. కొంచెం మధ్య మధ్యలో మనం కలుపుకుంటుంటే వాటికి కూడా బాగా పడుతుందన్నమాట, ఇక్కడ మిస్ కాకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి రెడ్ క్యాప్సికమ్, ఇలా సన్నగా పొడవుగా తరుక్కున్న రెడ్ క్యాప్సికమ్. మీరు కావాలంటే వేరే మీ ఇష్టం క్యారెట్ అట్లా ఏమైనా వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కీరా దోసకాయ, ఇది ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత కాస్త పుదీనా. అసలు పుదీనా ఫ్లేవరు నాకు సాలడ్స్లో ఎంత ఇష్టం తెలుసా, చాలా చాలా బాగుంటుంది. ఇలా మనకు చక్కగా ఇలా మ్యాష్ చేసి వేసేసుకుంటే, మ్యాష్ అంటే ఐ మీన్ చేతితో ఇలా చిదిమి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగా పడుతుంది అనమాట. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి ఇలా ఉడికించుకున్నటువంటి కాబూలి శనగలు కూడా చూసుకొని వేసుకోండి. అంటే కొంతమందికి మరి ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇష్టం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఎక్కువ ఉన్నా కూడా బాగోదండి, ఎందుకంటే దాని టేస్టే ఎక్కువ డామినేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కీన్వా, ఇదిగోండి ఇలా పొడి పొడిగా ఉడికించుకున్నాము. నీళ్ళు తక్కువ పోసుకుంటే కీన్వా చాలా బాగా ఉడుకుతుంది. ఓకే, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూసారా, డ్రెస్సింగ్ కింద నుంచి కూడా మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలి, సో దట్ అంతటా బాగా పడుతుందన్నమాట. ఎప్పుడు కూడా ఈ రైతాల్లాగానే మనకు ఇటువంటి సాలెడ్స్ కూడా ఏంటంటే చేసిన ఒక గంట తర్వాత, మేబీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. మనం వేసిన నిమ్మరసం ఇవన్నీ కూడా బాగా పడతాయి కదా, సో అప్పుడు అసలైన టేస్ట్. ఇప్పుడు తినడం కన్నా కూడా ఒక అట్లీస్ట్ 20 minutes తర్వాత తింటే ఇంకా ప్రాపర్ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సాలెడ్ తయారు చేసుకోవాలి, తినాలి అనుకున్నప్పుడు 7 గంటలకే చేసుకోండి, 8 గంటలకు తినండి, అప్పుడు అసలైన టేస్ట్ బయటకు వస్తుంది. ఓకే, దీన్ని ఇలా ఉంచేద్దామండి ఒక 2 minutes. ఈ లోపు అమృతంలో తీసుకుందాం ఒక చిన్న విరామం. మనము కీన్వా వేసుకున్నాము, డ్రెస్సింగ్ చేసేసుకున్నాము, కావాల్సినవన్నీ కూడా తయారు చేసేసుకున్నాము. చక్కగా మన కీన్వా కాబూలి శనగల సాలెడ్ రెడీ అయిపోయిందండి. సో ఇది కొంచెం సెటిల్ కూడా అయింది, ఈ 5 నిమిషాల్లో కాస్త సెటిల్ కూడా అయింది. బట్ ఇంకా కూడా కావాలి, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే నేను మాత్రం ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను, మీరు మాత్రం 100% వెయిట్ చేసి, అది ఆవకాయ ఊరుతుంది కదా, అలా సాలెడ్ కూడా కొంచెం ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి నేను చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తాను. సో మా ప్లేట్ కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. కలర్స్ అయితే చాలా బాగుందండి ఈరోజు మన సాలెడ్లో. గ్రీన్స్, రెడ్, వైట్, లైట్ గ్రీన్, ఇలా చాలా రకాల కలర్లు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. సో ఎప్పుడు అతి తక్కువగా ఉడుకుతుందో అది ఆరోగ్యానికి బెస్ట్. అందుకే సాలెడ్స్ ఎప్పుడూ కూడా చాలా చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో దీని మీద నుంచి కూడా మీరు కాస్త నిమ్మరసం అలా నీట్గా చల్లుకోవచ్చు. వావ్, మన ప్లేట్ చాలా అందంగా ఉంది. ఓకే, మన సాలెడ్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక తినడం మాత్రమే మిగిలిపోయిందనమాట. ఈలోపు ఈ అద్భుతమైన సాలెడ్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీన్వా 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా 1, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, ఎర్ర క్యాప్సికం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, లవంగాలు 3, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1/2 టేబుల్ స్పూన్. కీన్వా కాబూలీ చనా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, లవంగాలు,
ఆరిగానో, మిరియాల పొడి, కాస్త నిమ్మరసం, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత అందులో తరిగిన ఉల్లికాడలు, అల్లం ముక్కలు, చెర్రీ టొమాటోస్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, కీరా ముక్కలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన కీన్వా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీన్వా కాబూలీ చనా సాలడ్ రెడీ.